నవమన్మధుడు నాగచైతన్య సేఫ్ గేమ్ ఆడేందుకు ఇష్టపడుతున్నాడు. సేఫ్ జోన్ వెతుక్కుంటున్నాడు. శివ నిర్వాణికి ఛాన్స్ ఇచ్చాడనగానే అంతా ఈ మాటే అంటున్నారు. మొన్న చందు మొండేటి, అంతకుముందు విక్రమ్ కుమార్, ఇప్పుడు శివ నిర్వాణ. ఈ లిస్ట్ చూస్తే నాగచైతన్య రిస్క్ కి దూరంగా వెళ్తున్నాడా, సేఫ్ జోనే బెటర్ అని అనుకుంటున్నాడా? మజ్జిలీ హిట్ తర్వాత శివ నిర్వాణతో మరోసారి నాగచైతన్య సినిమా చేయబోతున్నాడు. ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. టక్ జగదీష్ తో ఫ్లాప్ ని, ఖుషితో బిలో యావరేజ్ మూవీని సొంతం చేసుకున్న శివ నిర్వాణ మళ్లీ చై సాయం తీసుకుంటున్నాడు. నాగచైతన్య కూడా ఈ మధ్య కొత్త దర్శకుల కంటే పాత బ్యాచే బెటర్ అనుకుంటున్నట్టున్నాడు. వరుసగా కాంబినేషన్లు రిపీట్ చేస్తున్నాడు. మజ్జిలీ తర్వాత శివ నిర్వాణకి ఛాన్స్ ఇచ్చిన తను ఆల్రెడీ సవ్యసాచి దర్శకుడు చందు మొండేటితో మరో మూవీ ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కూడా అలాంటి మరో ప్రయత్నం చేయబోతున్నాడు. మనం థ్యాంక్స్ ఇలా వరుసగా విక్రమ్ కే కుమార్ తో సినిమాలు చేసిన నాగచైతన్య మళ్లీ దూత అంటూ సేమ్ డైరెక్టర్ మేకింగ్ లో వెబ్ సిరీస్ చేశాడు. డిసెంబర్ 1 కి ఆ సిరీస్ తో రాబోతున్నాడు. మొత్తానికి కొత్త వాళ్ల కంటే పాత కాంబినేషనే ముద్దంటున్నాడు. ఇక శివ నిర్వాణ మేకింగ్ లో నాగచైతన్య చేసే కొత్త మూవీలో సమంత హీరోయిన్ అంటూ పుకార్లు వస్తున్నాయి. కానీ తనకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలనుకుంటున్నారట. సాయి మంజ్రేకర్ లేదంటే శ్రద్ధా కపూర్ ని తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక అను ఇమాన్యుయల్ తో కూడా చైతన్య జోడీ కట్టే ఛాన్స్ ఉందట. ఒకవేళ శివ నిర్వాణ మూవీలో అనుని తీసుకుంటే ఇక్కడ హీరోయిన్ కూడా రిపీట్ అయినట్టే. శైలజారెడ్డి అల్లుడు తర్వాత మళ్లీ వీళ్ల కాంబో ఓకే అయినట్టే.